అందరికి నమస్కారం అండి. వెల్కమ్ టు పాన్ ట్యుటోరియా. ఇట్స్ అ వామ్ వెల్కమ్ టు ది సెషన్. సో మీకు బోర్డ్ మాస్ వచ్చేసి బేసిక్స్ అన్ని క్లాస్లో చెప్పడం జరిగింది. కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఎలా చేయాలని డిస్కస్ చేశాము. సరే, మనకు ఎటువంటి క్వశ్చన్స్ ఇస్తారనేది ఒక చిన్నది ఉంటుంది. అంటే ఒకసారి మనం చూసుకుంటే మనము నెక్స్ట్ ఎలా ఇస్తారని కూడా దానికి ప్రిపేర్ అవ్వచ్చు. సో ఈ సెషన్స్లో మీకు ఈ వీడియోలో మొత్తము ప్రీవియస్గా ఏ క్వశ్చన్స్ ఇచ్చాడు ఈ లెసన్ నుంచి, దీనికి ఏమైనా అటాచ్ చేశాడా, ఆ క్వశ్చన్స్ అన్ని మనం దీంట్లో చూద్దాం. సో దీంట్లో వెళ్తే మనము మొదటగా మనకు ఇలా ఇచ్చాడు 0.5 ఇంటూ 5.6 డివైడెడ్ బై 0.5 ఇంటూ 15. సో రూల్ ప్రకారం మనం బోర్డ్ మాస్ రూల్ ప్రకారం బ్రాకెట్ ఆఫ్ డివిజన్ మల్టిపుల్ అడిషన్ సబ్స్ట్రాక్షన్ అంటే మొదట బ్రాకెట్ దొండే చేయాలి, తర్వాత ఆఫ్ దగ్గర రావాలి, తర్వాత భాగాహారం చేసిన తర్వాత గుణకారం చేసిన తర్వాత కూడిక, లాస్ట్ చివరిగా తీసివేత. కూడిక తీసివేత రెండిట్లో ఏది చేసినా ఒకటే అని చెప్పాను, అదే ఫాలో అవ్వండి. మరి ఇక్కడికి వచ్చేద్దాం. సో ఫస్ట్ స్టెప్ మనం ఏం చేయాలి, బోర్డ్ మాస్ రూల్. అంటే ఇక్కడ మీరు సైడ్కి ఒకసారి చూసుకోండి. బోర్డ్ మాస్ BODMAS. సో మొదట బ్రాకెట్ ఉందా లేదు, ఆఫ్ ఉందా లేదు, నెక్స్ట్ డివిజన్ భాగాహారం. సో భాగాహారం అనేది ఇక్కడ ఉంది. సో మొదటగా మనం ఏం చేయాలి, భాగాహారం చేయాలి. తీసుకుందాం 0.5 ఇంటూ 5.6. సో మొదట దీన్ని చేయాలి కాబట్టి డివైడెడ్ బై 0.5. నెక్స్ట్ ఏమైంది ఇంటూ 15. ఎందుకు నేను దీన్ని ఇక్కడ క్యాలిక్యులేట్ చేయలేదంటే ఇక్కడ 0.5 ఇచ్చాడు చూడండి. టెక్నిక్ మనకి ఎప్పుడైనా సరే ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే అక్కడే కొట్టివేతలు వేతటిస్తాడు. కాబట్టి తొందరపడి ఈ రెండింటిని చేయకూడదు. ఎందుకు, ఇక్కడ దీన్ని అబ్జర్వ్ చేయాలా. ఇప్పుడు చూడండి 0.5కి 0.5 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేముంది మనకి 5.6 ఇంటూ 15. సో దీన్ని చేయండి, ఏమొస్తుంది మల్టిప్లై చేస్తే 15 90, 15 75, 15 90, 0, 15 75. సో 9 5 కొడితే 14, 7 1 8, 8. సో 840. ఒక పాయింట్ ఉంది కదా, ఒక పాయింట్ తర్వాత. సో ఆన్సర్ వచ్చేసి 84. సో స్టెప్ బై స్టెప్ వేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. సింపుల్గా డైరెక్ట్గా కూడా చేయొచ్చు. ఓకేనండి. సో ఇది మనకు ఈ ప్రాబ్లం. సో మొదటిగా డివైడ్ చేయాలి. ఈ డివైడ్ చేసే బదులు దాన్ని అలాగే స్టెప్ రాసుకుంటాం. ఎందుకు, ఇక్కడ 0.5 ఇంకో 0.5 ఉంది కాబట్టి క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసేసి. సో నెక్స్ట్ ఈ ప్రాబ్లంకి వచ్చేది. ఇది కూడా మనకు ఇంతకుముందు ఇచ్చాడు. ఈ లెసన్లోకి తీసుకొచ్చాడు. ఇది మీకు బేసిక్ లెసన్లో చెప్పా. A/m ఇంటూ A/n, A/m/A/n, సో A/m+n, ఈ ఫార్ములాస్ అన్నీ చెప్పా. ఇది చూసుకోండి. 27 ఏ విధంగా రాసుకోవచ్చు, మనం 3 క్యూబ్గా రాసుకోవచ్చు. 3 క్యూబ్ అంటే 3 ఇంటూ 3 ఇంటూ 3. సో 27 కదా. 3 క్యూబ్ 27ని 3 క్యూబ్గా రాసుకున్నా 27 వచ్చేస్తుంది. అంటే 3 ఇంటూ 3 ఇంటూ 3, 3 వల్ల 9, 9 వల్ల 27. కాబట్టి 3 క్యూబ్ రాసుకున్నా. హోల్ పవర్ ఏముంది 2x - 1. సో నెక్స్ట్ 243 ఏ విధంగా రాసుకోవచ్చు, 3/5గా రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు 3 ఇంటూ 3 రాసాం 27ని. 3 క్యూబ్ మనకి ఇలా ఇచ్చాడంటే 3 ఇక్కడ భూమి వచ్చిందంటే ఇక్కడ ఒక 3 వస్తుందని అదే లాజిక్తోనే ఎప్పుడు మనకి ఫాలో అవుతాడు. సో 3 ఇంటూ 3 ఇంటూ 3 27 ఇంటూ 3 27 ఇంటూ 3 81, 81 ఇంటూ 3 243. సో ఏమవుతుంది మనకు 3/5 వస్తుంది. అప్పుడు స్క్వేర్స్ ఇవాళ క్యూబిట్స్ నీట్గా నేర్చుకోవాలి. సో 243 రాస్తాం 3/5 హోల్ పవర్ 3. సో నెక్స్ట్ దీన్ని ఏం చెప్పాలి, A/m హోల్ పవర్ n. ఏంటి, A/m ఇంటూ n డిపెండ్ ఫార్ములా. A/m హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు A/m ఇంటూ n. సో ఫార్ములా ప్రకారం తీసుకుంటే 3 ఇంటూ 2x - 1. ఇక్కడ 3 ఇంటూ 5 ఇంటూ 3. సో ఇక్కడ దాకా మీకు వచ్చింది కదా. సో నెక్స్ట్ అబ్జర్వ్ చేయండి, కింద 3 భూములు సమానమైతే ఘాతాంకాలు సమానం అవుతాయి. ఏ విధంగా A/m ఈజ్ ఈక్వల్ టు A/n అయితే. సో ఇక్కడ భూమి ఇది ఘాతాంకం, ఎక్స్పోనెంట్ ఇది బేస్. అది కూడా మీకు నీట్గా చెప్పాను బేసిక్ ఫార్ములాస్లో. అప్పుడు భూములు సమానం అయితే ఘాతాంకాలు సమానం అంటే ఏమవుతుంది, m ఈజ్ ఈక్వల్ టు n అవుతుంది. ఈ లెక్క ప్రకారం 3 సమానం కాబట్టి ఘాతాంకాలు సమానం అవుతాయి, ఎక్స్పోనెంట్స్.
ఇది 3 ఇంటూ 2x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 5 ఇంటూ 3 చూడండి, ఇక్కడ 3కి క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేముంది ఇక్కడ నీకు 2x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 5. 1 అవతల పోతే ప్లస్ అవుతుంది. సో 2x ఈజ్ ఈక్వల్ టు 1 యువతలకు వస్తే ప్లస్ 1 ఏమవుతుంది, 5 ప్లస్ 1 6. నెక్స్ట్ x ఈజ్ ఈక్వల్ టు 2వ కార్ల 2 మూల 3 వస్తుంది. సో x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకు 3. ఇక్కడ అడిగాడు, అయితే x ఈజ్ ఈక్వల్ టు ఎంత అని క్వశ్చన్ అడిగాడు. ఎంత అవుతుంది, 3 అవుతుంది మనకు. అంటే ఇక్కడ మనకు బేస్ ఏది ఉందో చూసుకోవాలి ఫస్ట్. సో 27 9 కానీ ఉందనుకో, సో ఇక్కడ 243. సో క్యూబ్ వచ్చే అవకాశం ఉంది. స్క్వేర్ అయితే మనకు 27 దేనికే రాదు కాబట్టి క్యూబే తీసుకోవాలి. ఇంకా సో 3 క్యూబ్ వస్తుంది. ఇక్కడ 3 ఉంది కాబట్టి కంపల్సరీ ఇక్కడ 3 వచ్చే అవకాశం ఉండాలి. సో 3 పవర్ 5 అవుతుంది. ఏం లేదు, దీన్ని మళ్ళీ ఇంకోసారి మల్టిప్లై చేస్తే తెలిసిపోతుంది. సో ఇలా అన్నీ ఈ ఫార్ములాకి తీసుకొచ్చుకుంటే భూములు సమానం కాబట్టి ఘాతాంకాలు సమానం. సో 3 క్యాన్సిల్ అయితే 2x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 3 కాబట్టి 3 క్యాన్సిల్. 2x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 5 అయితే 1 అవతల పోతే 6 అవుతుంది. సో 2 ఒకట్ల 2 వల్ల x ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. సో ఇది మనకు ఇంకో టైప్ ఆఫ్ ఫార్ములా. నెక్స్ట్ ఇది బాగా అబ్జర్వ్ చేయండి, ఇలాంటి మోడల్స్ ఇస్తా చూడండి మీకు వేరే. నెక్స్ట్ స్క్వేర్స్ ఇవ్వచ్చు, చెప్పలేం కదండి. నెక్స్ట్ ఇది చూడండి, ఇది ఏ మోడల్ ఉంది, ఇది మీకు ఫార్ములాస్ రావాలి. a+b² a-b² a³ మైనస్ b³ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 0.6 ఇంటూ 0.6 ఇంటూ 0.6 అంటే 3 సార్లు ఉంది, అంటే క్యూబ్ అవుతుంది. ఫార్ములా రాసుకుంటే 0.6 హోల్ క్యూబ్ అవుతుంది. 0.6 హోల్ క్యూబ్ అవుతుంది. ముందు రాసుకుందాం, ఇలా విడమర్చి ఇస్తారు మనకు. దాన్ని మనం ఒకసారి సింప్లిఫై చేసుకుందాం. మైనస్ కాబట్టి మైనస్ 0.5 0.5 0.5 3 సార్లు ఉంది కాబట్టి 0.5 హోల్ క్యూబ్. ఓకేనా. నెక్స్ట్ 0.6 ఇంటూ 0.6 2 సార్లు ఉంది కాబట్టి స్క్వేర్ 0.6 స్క్వేర్. నెక్స్ట్ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. నెక్స్ట్ 0.6 ఇంటూ 0.5 ఓకే 0.6 ఇంటూ 0.5 ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. నెక్స్ట్ 0.5 ఇంటూ 0.5 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఒక కొలిక్ వచ్చింది మనకి, ఇది ఏ అనుకో 0.6ని, 0.5ని బి అనుకో, అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 0.6 బి ఈజ్ ఈక్వల్ టు 0.5. అప్పుడు మనకి ఇదేమవుతుంది, ఏ క్యూబ్ ఏ అనుకున్నాం కూడా, ఇది మైనస్ ఇది బి అనుకున్నాం, బి క్యూబ్ డివైడెడ్ బై 0.6 స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ 0.6 ఏ ఇంటూ బి 0.5 ప్లస్ 0.5 స్క్వేర్ బి స్క్వేర్. ఈ ఫార్ములాకి వచ్చింది. సో ఈ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫార్ములా తెలుసుకుంటే మనకి ఏమొస్తుంది, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఈజ్ ఈక్వల్ ఏ మైనస్ బి ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఈ ఫార్ములా వస్తుంది. అంటే ఇప్పుడు ఏం చేసినాడు, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్, అంటే ఇక్కడ దీని యువతలు తీసుకొచ్చాడు ఈజ్ ఈక్వల్ కి యువతలుగా. అప్పుడు బాగా హారం అవుతుంది. అంటే ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్, ఇది మిగులుతుంది మనకు ఏ మైనస్ బి. సో ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఏ స్క్వేర్ ఏబి బి స్క్వేర్. సో ఆన్సర్ ఏమవుతుంది, ఏ మైనస్ బి అవుతుంది. సో ఇంత పెద్ద ప్రాబ్లంకి అంత సింపుల్ ఆన్సర్. ఇప్పుడు చూడండి, ఏ మైనస్ బి అంటే ఎంత, ఏ అంటే ఎంత, 0.6 తీసుకున్నామా, ఏ అంటే ఏ మైనస్ బి రాసుకుని కలిస్తే 0.6 మైనస్ బి ఎంత 0.5. సో 0.6 నుంచి 0.5 పోతే ఎంత 0.1. ఇది ఆన్సర్. మనం ఇంత ఉన్నాయి కదా, ఇంటూ చేయాలా భాగహారం ఏం అవసరం లేదు, దాని ఫార్ములా తెలుసుకుంటే చాలు. మీకు ఈ ఫార్ములాస్ ఇది ఐడియా ఉంటే ఇంత దూరం కూడా వస్తుంది. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. సో ఇది కూడా మనకి ఏ మైనస్ బి అవుతుంది, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ కాబట్టి. అది ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అయితే ఏ ప్లస్ బి అవుతుంది మనకు. సో ఇలాగా సింపుల్గా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది మనకు. ఇది మనకు ఒక టైప్ ఆఫ్ ప్రాబ్లం. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ మీద మీకు ఫస్ట్ స్క్వేర్ క్యూబ్ ఫార్ములాకి ఇట్లా తీసుకొని వచ్చుకోవాలా, అక్కడ ఉండేదే. లేదా నువ్వు డైరెక్ట్ చేస్తా అంటే నీకుండే క్యాపబిలిటీ బట్టి చేయొచ్చు మనకి, లేదా ఇలా ఫార్ములా ప్రకారం తీసుకొని అలాగనే చేసుకోవాలి. బట్ వాట్ ఎవర్ ఇట్ మేబీ మీరు 1 నిమిషము లేదా నిమిషము 10 సెకండ్లో చేయడానికి ట్రై చేయండి. నిమిషం లోపల అయిపోవాలి మీకు, అంత టైం అనేది పెట్టుకోకూడదు. సో నెక్స్ట్ తీసేసుకుంటే మనకు
ఈ ప్రాబ్లం తీసేసుకుంటే ఇలా కూడా ఇచ్చాడు మనకు ప్రీవియస్ క్వశ్చన్స్, ఇది కూడా ఇచ్చాడు. సో ఇది మనకు బోర్డమస్ రూల్ ప్రకారమే వెళ్తే ఇప్పుడు సింప్లిఫికేషన్ దీంట్లో అనుబంధంగా ఇచ్చాడు. ఇది బోర్డమస్ రూల్ ప్రకారం ఇచ్చాడు, ఇది బోర్డమస్ రూల్. అంటే ఫస్ట్ ఏం చేయాలా, బ్రాకెట్లో ఉండేది, తర్వాత ఆఫ్, అన్నిటికంటే బార్ ఉంటే బార్ చేయాలని. సో బార్ ఇవ్వలేదు ఇక్కడ, ఓన్లీ బ్రాకెట్, నెక్స్ట్ ఆఫ్, నెక్స్ట్ డివిజన్. ఇక్కడ బ్రాకెట్ ఉంది, సో ఫస్ట్ బ్రాకెట్లో ఉండేదే చేయాలా. ఓకే చేద్దాం. 10. సో ఫస్ట్ ఏం చేయాలి మనం, భాగాహారం ఉందా, లేదు, ఫస్ట్ బ్రాకెట్లే చేయాలా. సో భాగాహారం ఉంది, లేదు. నెక్స్ట్ ఏముంది, గుణకారం. సో 8 ఐదులు 40, ఇక్కడ డివైడెడ్ బై 5 మైనస్ 5. సో నెక్స్ట్ 10 + 40 50 డివైడెడ్ బై 5 మైనస్ 5. ఇక్కడ 5 మైనస్ 5 చేస్తామంటే లేదు, రూల్స్ ప్రకారం వెళ్ళాలా, మనం డివిజనే చేయాలి. ఫస్ట్ బ్రాకెట్ అయిపోయింది, బ్రాకెట్ తర్వాత ఆఫ్ లేదు కాబట్టి డివిజన్, భాగాహారం దగ్గరికి రావాలా. సో ఇక్కడికి వచ్చేస్తే మనకు 50/5, ఇది ఈ లెక్క చూడండి, బై 5, 5 ఒకట్ల 10, ఇక్కడ మైనస్ 5. సో 10 మైనస్ 5 ఎంత, ఇది ఆన్సర్. ఇది మీరు డైరెక్ట్ కూడా రావచ్చు, సింపుల్గా ఆన్సర్. బట్ ఆ చిన్న లాజిక్, ఫస్ట్ ఇది చేయాలా మన రూల్ ప్రకారమే. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఫస్ట్ భాగాహారం చేయాలా. ఈ మైనస్ వాడు అదే పనికి ఇచ్చాడు, 0 అవుతుంది అని చెప్పేసి, అలా ఉండకూడదు, ఇలా చేయాల్సి ఉంటుంది మనకు. ఓకేనా. సో ఇవి మనకు ప్రీవియస్గా ఇచ్చినటువంటి క్వశ్చన్స్. సో నెక్స్ట్ మళ్ళీ చూద్దాము. సో ఈ ప్రాబ్లంలో నెక్స్ట్ మనం 5th ప్రాబ్లం చూసేస్తే ఈ క్వశ్చన్ కూడా మెన్షన్ చేసినాడు. ఇది కూడా మనకు ఇంట్లోని సూక్ష్మీకరణ, సింప్లిఫికేషన్, బోర్డమస్ కిందకి వచ్చేస్తుంది. ఇలా స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలంటే, ఇలా ఏమి ఇవ్వకపోతే స్క్వేర్ రూట్ అని మనం జనరల్గా చూస్తున్నాం. ఇలా 3, 4 మెన్షన్ చేసినట్టే క్యూబ్ రూట్, ఇది 4th రూట్, లేదా 5 ఉంటే 5th రూట్. అంటే ఇప్పుడు మనకు 4 అని ఇలా ఇచ్చాడు అనుకోండి. సో దీని మీనింగ్ ఏంటంటే 4 పవర్ 1/2 అని స్క్వేర్కి. ఒకవేళ ఇక్కడ క్యూబ్ అని ఇచ్చాడు అనుకో, 4 పవర్ 1/3 అని. ఇప్పుడు స్క్వేరే ఇచ్చాడు దీనికి, 4 పవర్ 1/2. ఇప్పుడు దీన్ని ఎలా రాస్తాం, దీన్ని స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే 2 అని రాస్తాం. మామూలు క్యాలిక్యులేషన్ ఎలా చేస్తామంటే 4ని ఎలా రాసుకుంటాం, 2 × 2 అంటే 2 స్క్వేర్ 1/2. సో రూల్ ప్రకారం ఏ పవర్ m × ఏ పవర్ n అంటే ఏమవుతుంది, ఏ పవర్ m × n, 2 × 1/2. 2 క్యాన్సిల్ అవుతుంది, 2 పవర్ 1 2 ఆన్సర్. అంటే మామూలుగా ప్రాసెస్ అయితే ఇది మనకు డైరెక్ట్గా ఇలా చేసేసుకుంటాం. సో దీంట్లో చూడండి, ఇప్పుడు 2 పవర్ 4 ఈ విధంగా రాసుకోవచ్చు, స్క్వేర్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ హోల్ స్క్వేర్, అంతే కదా. ఏ పవర్ m × ఏ పవర్ n, 2 4, 2 పవర్ 4 వచ్చేస్తుంది. నెక్స్ట్ దీన్ని క్యూబ్ రూట్ ఆఫ్ 3 సార్లు పోవాలి, ఇది 64 అంటే 4 × 4 × 4, 4 16, 16 64, 4 క్యూబ్ ప్లస్ దీన్ని 4 ఉంది, 4తో క్యాన్సిలేషన్ కావాలి కాబట్టి 4 పవర్, దీన్ని రాసుకుంటాం 2 స్క్వేర్ పవర్ 4. ఎందుకు మనకి 4 క్యాన్సిల్ కావాలా కాబట్టి 4 × 8 అవుతుంది. ఇప్పుడు చూడండి, 3కి పోతుంది. మీకు చెప్పా ఈ ప్రాసెస్ ప్రకారం దీన్ని ఎలా వేసుకుంటాం అంటే 4 పవర్ 3 × 1/3, ఇది 1/3 వస్తుంది, ఇక్కడ 3 ఉంది, 3 క్యాన్సిల్ అయితే 4 వస్తుంది. నేను ఇక్కడ డైరెక్ట్ క్యాన్సిల్ చేసేస్తున్నా. సో ఇక్కడ దీనికి స్క్వేర్కి పోతుంది. సో ఇక్కడ ఏమొస్తుంది, 2 స్క్వేర్ ప్లస్ ఇక్కడ 4 ప్లస్ ఇక్కడ 4కి 4 పోతే 2 స్క్వేర్. సో 2 × 4 ప్లస్ 4 మళ్ళీ 2 × 4. సో ఆన్సర్ ఎంత వస్తుంది, 12 వస్తుంది మనకు. ఆన్సర్ వచ్చేసి 12. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం. ఈ కొట్టివేతల దగ్గర ఎంత వాల్యూ వస్తుంది, దాన్ని క్యూబ్ వేసుకోవాలా, స్క్వేర్ వేసుకోవాలా, ఎలాగ వేసుకోవాలనేది కొంచెం ఐడియా ఉంటే అయిపోతుంది. సో ఆ స్క్వేర్స్, క్యూబ్స్, స్క్వేర్ రూట్స్ కొంచెం ఐడియా పెట్టేసుకోండి. నెక్స్ట్ 2 సంఖ్యల మొత్తం 11, ఏమైనా 2 సంఖ్యలు అనుకో, ఒకటి ఏ అనుకో, ఒకటి బి అనుకో. సో 2 సంఖ్యల మొత్తం a + b ఎంత అన్నాడు, 11. సో 2 సంఖ్యల మొత్తం 11. వాటి లబ్ధం, వాటి అంటే ఆ 2 సంఖ్యల లబ్ధం, 2 సంఖ్యలు ab. సో వాటి లబ్ధం అంటే a × b కదా, ఎంత అవుతుంది, 18 అన్నాడు. సో వాటి లబ్ధం 18 అయితే వాటి విలోమాల, రెసిప్రోకల్స్ అన్నాడు. విలోమాలు
రెండు సంఖ్యలు ఏవి విలోమాల మొత్తం ఎంత కనుక్కోమన్నాడు. ఓకే, రెండు సంఖ్యలు a ప్లస్ బి, a కామా బి, వాటి మొత్తం a ప్లస్ బి 11, వాటి లబ్ధం a ఇంటూ బి 18. ఓకే, వాటి విలోమాల మొత్తం, విలోమాలు, వాటి యొక్క విలోమాలు రెండు సంఖ్యలు ఏ కదా, దీని విలోమం రెసిప్రోకల్ ఏమవుతుంది 1/a ప్లస్ బికి 1/b. ఓకే, మనకి ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు దీని యొక్క కసాగు ఏమవుతుంది a ఇంటూ బి, కసాగు ab బై ఏ 1 ఏ ఇంకెంత బి, సో బి మిగులుతుంది ప్లస్ ఇక్కడ ఏ వస్తుంది. సో ఏ ప్లస్ బి, బి ప్లస్ ఏ అన్న ఏ ప్లస్ బి అన్న ఒకటి డివైడెడ్ బై ఏబి. ఇది వాటి యొక్క రెసిప్రోకల్స్ మొత్తం అడిగాడు. 1/a ప్లస్ మొత్తం అడిగాడు కాబట్టి ప్లస్ 1/b చేస్తే ఏమొచ్చింది, ఈ వాల్యూ వచ్చింది. ఇక్కడ నీకు ఏమన్నా అర్థమైందా, ఏ ప్లస్ బి విలువ ఇక్కడ ఇచ్చాడు. రెండు సంఖ్యల మొత్తం ఎంత 11, ఏబి వాటి ఏ అంటే లబ్ధమే కదా ఏ ఇంటూ బి, వాటి లబ్ధం ఏబి ఈజ్వల్ ఎంత 18 ఇచ్చాడు. ఇదే ఆన్సర్, ఇదే మనకు ఆన్సర్ అవుతుంది. సో సింపుల్గానే మనకు ఇవ్వడం అనేది జరుగుతుంది. మనం ఏంటంటే ఆ చిన్న లాజిక్ పట్టేసేసుకొని ముందు రెసిప్రోకల్స్ అడిగాడు కాబట్టి రెసిప్రోకల్స్ రాసుకోవాలా. 1/a 1/b వాటి మొత్తం అడిగాడు కాబట్టి ప్లస్ వేసుకోవాలా. ఎల్సిఎం తీసేసుకుంటే ఏబి వస్తుంది. సో ఎల్సిఎం తీసేసుకొని ప్రాసెస్లో a ప్లస్ బి బై ఏబి వస్తుంది. a ప్లస్ బి ఆల్రెడీ మెన్షన్ చేసినాడు, ఏబి మెన్షన్ చేసినాడు. సో దీంతో ఆన్సర్ అనేది సింపుల్గా వచ్చేస్తుంది. సో ఇక్కడ మీకు స్క్వేర్ రూట్స్ క్యూబ్ రూట్స్ కొంచెం బాగా నేర్చుకోండి. ఇలాగే ఇస్తాడు, టఫ్ ఏమి ఉండదు. మనకి మోడల్స్ అయితే ఈ మోడల్స్ ఇస్తాడు, ఇలాగిస్తే ఈ మోడల్స్ ఇస్తాడు. రెండు సంఖ్యల మొత్తం ఒకవేళ 20 ఇచ్చాడు, వాటి లబ్ధం వచ్చేసి 40 ఇచ్చాడు మీకు 40. ఇప్పుడు ఏం వస్తుంది, ఏ ప్లస్ బి రెండు సంఖ్యల మొత్తం కాబట్టి ఇక్కడ ఏం వేసుకోవాలా 20 వేసుకోవాలా. కింద ఏబి లబ్ధం అంటే 40 వేసుకోవాలా. 0 0 అవుతుంది, 2 1 2 ఆన్సర్ 1/2 అవుతుంది. సో ఇలాగా చేసుకుంటూ పోతే సరిపోతుంది. ఇదే మోడలే ఇక్కడ విలువను మారుస్తారు అంతే. సో మనం నేర్చుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఇప్పుడు మనకి ఇది నెక్స్ట్ మోడల్. సో ఇప్పుడు వచ్చేసి 7th క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఇంతకుముందు ఇచ్చినట్టు ఇప్పుడు ఇవాళ కూడా మీకు ప్రీవియస్ మోడల్స్ ఇంతకుముందు పిఏ ఎగ్జామ్లో అడిగినటువంటివి. సో ఇప్పుడు దీంట్లో 441 √63 ఇంటూ √81 డివైడెడ్ బై 3 అని ఇచ్చాడు. సో దీన్ని అబ్జర్వ్ చేస్తే మీకు స్క్వేర్స్ చెప్పాను నేను, నేర్చుకోండి 20 వరకు అని చెప్పేసి. 21 స్క్వేర్ వచ్చేసి మనకు 441 అవుతుంది. సో దీన్ని ఆ విధంగా రాసుకుంటే 21 స్క్వేర్ డివైడెడ్ బై 63 ఇంటూ 81 ఏం రాసుకోవచ్చు 9 ఇంటూ 9 9 స్క్వేర్. ఇది ఎలా తెలుస్తుంది అంటే మనం ఇంకా నేర్చుకోవాలి. స్క్వేర్స్ క్యూబ్ రూట్స్ అనేది బేసిక్స్లో నేర్చుకోవాలి. డివైడెడ్ బై 3. సో స్క్వేర్కి స్క్వేర్ పోతుంది, స్క్వేర్కి స్క్వేర్ రూట్కి వెళ్ళిపోతుంది. చెప్పాను కదా ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 9 స్క్వేర్ అంటే ఎలా రాస్తాము 9 స్క్వేర్ హోల్ పవర్ 1/2. స్క్వేర్ అంటే 1/2. సో 2 ఇంటూ 1/2 కాబట్టి 2 2 క్యాన్సిల్ అయ్యి 9 మిగులుతుంది. ఇలా మనం షార్ట్ ఫామ్లో చేస్తున్నాం అనమాట దీన్ని. సో నెక్స్ట్ సో పోయింది కాబట్టి ఇక్కడ ఏముంటుంది 21 డివైడెడ్ బై 63 ఇంటూ 9 డివైడెడ్ బై 3 ఉంది. సో సింప్లిఫై చేసుకుంటే 9 1 9 ఏళ్ళ 63, 3 1 3 ఏళ్ళ 21, సో 7 1 7 1. సో ఆన్సర్ వచ్చేసి 1. సో ఫైనల్గా మనకు వచ్చే ఆన్సర్ ఏమవుతుంది 1 అవుతుంది. సో ఏం తొందర పడకుండా సింపుల్గా చేసుకోవాలా, కంగారు పడకుండా. ఇక్కడ మనకు డివైడెడ్ బై మైనస్లు కానీ ప్లస్లు కానీ ఏం లేవు, జస్ట్ మల్టిప్లై గుణకారం ఇచ్చేసినాడు. స్క్వేర్ రూట్స్ ఇచ్చాడు ఏమంటే ఆ స్క్వేర్ రూట్స్ ఏదని తెలిస్తే అయిపోయింది, ఇంకా లెక్క డైరెక్ట్గా వచ్చేసినట్టే. ఇక్కడ 21 ఉంది కదా, ఇక్కడ 9 63 3. సో ఆన్సర్ వచ్చేసి 1 అవుతుంది. సో నెక్స్ట్ తీసేసుకుంటే 18 డివైడెడ్ బై 6 బ్రాకెట్లు ఇచ్చాడు ఇంటూ 5 -3 + 8. ఈ మోడల్ కూడా అడిగాడు. సో దీంట్లో ఫస్ట్ మనం ఏం చేయాలి, బోర్డ్మన్స్ రూల్ ప్రకారము ఫస్ట్ బ్రాకెట్ చేయాలి, తర్వాత ఆఫ్ చేయాలి, తర్వాత భాగహారము గుణకారం ఈ విధంగా రావాలి. సో ఫస్ట్ బ్రాకెట్ బోర్డ్మన్స్ ప్రకారం ఫస్ట్ బ్రాకెట్ చేయాలి కాబట్టి ఫస్ట్ బ్రాకెట్లో ఉండేది ఎట్లా భాగహారం కూడా ఇక్కడ ఉంది. సో 18 డివైడెడ్ బై 6 అని ఇచ్చాడు అంటే 18/6 అని 6 1 6 18. సో 3 వస్తుంది, 3 సింప్లిఫై చేస్తే 18 డివైడెడ్ బై 6 కాబట్టి ఇంటూ 5 -3 + 8 అట్లా కింద దించుకునేది. నెక్స్ట్ స్టెప్, నెక్స్ట్ భాగహారం అయిపోయిన తర్వాత ఏం చేయాలా, మల్టిపుల్ గుణకారం చేయాలా. సో గుణకారం 3 5
15 మైనస్ 3 ప్లస్ 8. సో నెక్స్ట్ 15లో 3 పోతే 12 ప్లస్ 8. సో ఆన్సర్ వచ్చేసి 12 ప్లస్ 8 20 అవుతుంది. సో ఇలాగే ఇచ్చాడు. ఇక్కడ ఏమంటే కన్ఫ్యూజ్ కాకూడదు. సో 18 డివైడెడ్ బై 6 కాబట్టి 3 వస్తుంది, ఇంటూ 5 ఉంది కాబట్టి 3 5 15 వస్తుంది, మైనస్ 3 ఉంది తీసేస్తే 12 వస్తుంది, ప్లస్ 8 కూడితే 20 వస్తుంది. సో సింగిల్ స్టెప్లో ఇలా వేసుకుంటూ వెళ్ళాలి మనం. సో ప్రాక్టీస్ అయ్యేంత వరకు ఇలా చేయండి, నో ప్రాబ్లం. సో నెక్స్ట్ ఇలా ఇచ్చాడు, ఈ మోడల్ ఒకటి ఇచ్చాడు. 729 స్క్వేర్ మైనస్ 271 స్క్వేర్ బై 729 మైనస్ 271. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఏ మైనస్ బి ఫార్ములాలో ఇచ్చాడు. సో ఇది మన ఫార్ములా తెలిసిందే. సో ఏముంటుంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈ ఫార్ములా రూపంలో బై ఏ మైనస్ బి ఈ రూపంలో ఉంది. సో ఆన్సర్ ఏమొస్తుంది మనకు, ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి వస్తుంది, ఏ ప్లస్ బి. సో ఇలా లేదు, నేను డైరెక్ట్గానే చేస్తా అంటే నీకు ఫైనల్ ఫార్ములా తెలుసు కదా, దాన్ని ఇక్కడ కూడా ప్రతిక్షేపించవచ్చు. మామూలుగా నీకు డైరెక్ట్ ఏ ప్లస్ బి అని తెలుస్తుంది. 729 ప్లస్ 271 ఈజ్ ఈక్వల్ 1000 అని అర్థమైపోతుంది. లేదు, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఏంది, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ ఏంది ఇక్కడ 729, బి ఎంత 271. సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రాస్తే దీన్ని 729 ప్లస్ 271 ఇంటూ 729 మైనస్ 271 డివైడెడ్ బై ఇది ఉన్నదే 729 మైనస్ 271. ఇప్పుడు తీసి రాసుకుంటాం. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా అవుతుంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఇది ఏ అనుకున్నాం, ఇది బి అనుకున్నాం. చూడండి 729 మైనస్ 271, 729 మైనస్ 271 ఈ రెండు కొట్టువేయకపోతాయి. ఆన్సర్ ఏమి మిగులుతుంది 729 ప్లస్ 271. సో 729 ప్లస్ 278 కూడా ఏమవుతుంది మనకు 1000 అవుతుంది. సో ఇది ఆన్సర్ మనకు. ఇంకా అడిగిన మోడల్స్ ఏమంటే మనకు ఈ మోడల్స్ అడిగి 60 ఇంటూ 3 ప్లస్ 80 డివైడెడ్ బై 20 మైనస్ 4 అని ఇచ్చాడు. సో దీన్ని మళ్ళీ ఎలా చేస్తాం మనం, దీన్ని అంటే ఫస్ట్ డివైడెడ్ బై చేయాలి కదండి. ఇలాగే రండి దించండి. 60 ఇంటూ 3 ప్లస్ 80 డివైడెడ్ బై 20 అంటే 80 డివైడెడ్ బై 20. 0 0 పోతే 2 1 2 4 8 లేదా 21 20 4 80. సో 80 డివైడెడ్ బై 20 ఏమొస్తుంది 4 వస్తుంది, మైనస్ 4. సో మైనస్ 4కి మైనస్ 4కి క్యాన్సిల్ అయిపోతుంది. సో 60 ఇంటూ 3 ఎంత అవుతుంది, ఇది 180. ఫస్ట్ ఇది చేయాలి కదా, తర్వాత ఇదన్నా నో ప్రాబ్లం. 6 18 180 ప్లస్ 4 మైనస్. ఎలాగైనా ఎక్కడైనా క్యాన్సిల్ చేయాల్సింది. అంటే ఎప్పుడైతే మనకు విడిగా ఉంటుందో ఈ సింబల్స్ లేకుండా క్యాన్సిల్ చేసుకోవచ్చు. ప్లస్ మైనస్కి వచ్చేసి మనకు ఎటువంటి సమస్య అనేది ఉండదు. సో అందుకు మనం ఇక్కడ 6 18 180 ఇది డైరెక్ట్గా ఆన్సర్ పెట్టవచ్చు దీనికి మనం. సో మీకు ఈ ప్రాబ్లమ్స్ వల్ల అర్థమైంది ఏంటంటే తెలిసిన ప్రాబ్లమ్సే చిన్న మిస్టేక్స్, ఫార్ములా దగ్గర ఏదైనా లాజిక్ అనుకోకపోవడము, ఇంటూ బదులు ప్లస్ వేసుకోవడం, ప్లస్ బదులు డివైడెడ్ బై వేసుకోవడము, ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ వేసి ఇక్కడ స్క్వేర్స్ దగ్గర మర్చిపోయి స్క్వేర్ రూట్ని మళ్ళీ స్క్వేర్ చేయడము లేదా క్యూబ్ చేయడము, ఇలా చిన్న మిస్టేక్స్ వల్ల మార్క్ పోతుంది. అలా పోకుండా చిన్నగా టైం ఉంది కాబట్టి, టైం లేకపోతే ఓకే, టైం ఉంది కాబట్టి స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ రండి. టైం లేని సమయంలో మీరు అన్నట్టు ఫాస్ట్గానే చేసేయచ్చు. సో ఇది మనకు బోర్డ్మస్ రూల్ పైన ప్రీవియస్గా అడిగినటువంటి క్వశ్చన్స్ ఇవి. ఇంకా మీకు నెక్స్ట్ ఇంకా కొన్ని కలెక్ట్ చేసేసి వాటిని కూడా వీడియో రూపంలో చేసి అనేది మీకు పెడతాము. ఇది అంతా ప్రీవియస్ క్వశ్చన్స్ అండి. నెక్స్ట్ మోడల్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాము. చాప్టర్ మీద మోడల్ 1 ఎలాగా, మోడల్ 2 ఎలాగా అని చెప్పేసి వాటిని కూడా డిస్కస్ చేస్తాం. ఓకేనండి. సో థ్యాంక్ యూ ఆల్.